కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క పిలుపు, సేవ కొరకైనటువంటి దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుందో మనం ఒకసారి తెలుసుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా యెహోవా దేవుడు సమూయేలును పిలిచెను. లేట్ ఎట్ నైట్ అండి, అర్ధరాత్రి సమయం అన్నమాట. దీపము ఆరిపోయేటువంటి సమయము అనగా అర్ధరాత్రి సమయము. దేవుడు సమూయేలును 5 సార్లు పిలిచాడు. అయితే మొదటి 3 సార్లు ఏలీ తన యాజకుడైనటువంటి ఏలీ పిలిచాడని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. పిలిచావా నన్ను అని చెప్పని 3 సార్లు అడుగుతాడు. నేను పిలవలేదు నాన్న అని అడుగుతాడు. ఇక ఆ తర్వాత 3వసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇది దేవుని పిలుపు అయి ఉంటుందని చెప్పని అతనికి ఆల్రెడీ తెలుసు కాబట్టి, మన అనుభవం ఉంది కాబట్టి, ఇదిగో సమూయేలు నాన్న బాలుడా, నీవు ఒకవేళ ఈసారి నీ పేరు పిలిచినట్టు ఎవరైనా నిన్ను పిలిచినట్టుగా అనిపిస్తే నా దగ్గరికి రాకు, ప్రభువ చిత్తము నేను వింటున్నాను, చెప్పు ప్రభువా అని చెప్పని అను. ఇది దేవుని స్వరమే కానీ నా స్వరము కాదు అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. అయితే దేవుడు సేవకులను, మనుషులను ఎలా పిలుస్తాడు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా ఒక అర్హత కలిగిన వాడిని దేవుడు తన సేవ కొరకు పిలుస్తాడని చాలామంది అనుకుంటారు. లేదండి, గాడ్ డస్ నాట్ డూ దట్. గాడ్ డస్ నాట్ కాల్ ద పీపుల్ దట్ ఆర్ క్వాలిఫైడ్, బట్ గాడ్ క్వాలిఫైస్ ద పీపుల్ దట్ ఆర్ కాల్డ్. దేవుడు ఎవరైతే సేవకు పిలుస్తాడో, సేవ కొరకు పిలుస్తాడో వారికి అర్హతనిచ్చి వారిని దీవించి ఆశీర్వదించి పంపిస్తాడు. అంతేగాని బైబుల్ ట్రైనింగ్ చేశాడు కాబట్టి అతన్ని పిలుస్తాడు, ఈయనకి ఫలానా బీటీహెచ్ ఎంటీహెచ్ ఉంది కాబట్టి ఫలానా ఆయన పిలుస్తాడు, ఈయనకి డివినిటీ కోర్సులో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆయన పిలుస్తాడు, ఈయనకి అభిషేకం ఇచ్చారు కాబట్టి ఆయనని పిలుస్తారు. లేదండి, అలా అయితే బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి స్కాలర్స్ అందరూ కూడా ఏదో ఒక చిన్న సంఘంలో నడిపించేటువంటి పాస్టర్లుగా ఉండాలి కదా. మరి ఎందుకు వారందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కూరగాయల మార్కెట్లు నడిపించుకుని చాలామందిని చూశాను. ఇదేదో ఒక ఎంబీఏనో బీబీఏనో ఎంసీఏనో బీటెక్నో చేసినటువంటి ఆ విధంగా చేసేటువంటి కోర్సు కాదండి. మీరు కోర్సు చేయవచ్చు, కానీ దేవుని పిలుపు లేకుండా మీరు దేవుని సేవకులుగా ఉండలేరు. ఉండినా ఎక్కువ రోజులు కంటిన్యూ కారు. ఒకవేళ అయినా కూడా మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. మీరు ఆటోమేటిక్గా ఆ సేవని ఆపేసి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి, గమనించండి. మరి దేవుడు ఈరోజు కూడా సేవ కొరకు మనుషులను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తాడు అనేటువంటిది మీకు తెలియాలి. మొదటిగా ఆడిబుల్ వాయిసెస్ ద్వారా, అనగా నీతో మాట్లాడతాడు. ఎలాగైతే సమూయేలుతో దేవుడు సమూయేలు అని అర్ధరాత్రి పూట పిలిచినాడో అలాగా మాట్లాడతాడు. మొత్తానికి దేవుడు సమూయేలును 5 సార్లు పిలవడం జరిగింది. తర్వాత రెండవది ఎలా పిలుస్తారంటే గాస్పెల్ మెసేజ్ ద్వారా, అనగా నువ్వు ఏదైనా సువార్త కూటమిలకు వెళ్ళినప్పుడు, ఏదైనా సంఘంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు చెప్పేటువంటిది ఒక సువార్తికుని యొక్క ఆ సభలో సువార్తికుడు మాట్లాడేటువంటి మాటల ద్వారా నీలో ప్రేరణ కలుగుతుంది. అలా మాట్లాడతాడు. మూడవది నీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, అనగా సౌలుకి, ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగింది. సౌలా ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు, నా సంఘమును నా విశ్వాసులను నువ్వు ఎందుకు హింసిస్తున్నావు, ఎందుకు దూషిస్తున్నావు, ఎందుకు ద్వేషిస్తున్నావు, ఎందుకు వారిని శ్రమలకు గురి చేస్తున్నావు అని యేసు ప్రభు వారు డైరెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. అది సీదీ బాత్ అని అంటారు హిందీలో. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక 4వది ఏంటంటే చర్చికి వెళ్ళడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలను మీరు నిశితముగా పరిశీలించుట ద్వారా, వాక్యము వినుట ద్వారా, ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల్లో ఉన్నటువంటి అర్థం ద్వారా, అక్కడ ఉన్నటువంటి సమూహం యొక్క ప్రవర్తన నియమావళి ద్వారా మీరు దేవుని స్వరమును, దేవుని పిలుపుని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవది దేవుడు ఎలా పిలుస్తాడు అంటే సమ్ ఆఫ్ ద మెథడ్స్ దట్ యూ గెట్ కాల్డ్. ఎలా అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇతరుల యొక్క సంభాషణ వేరే వాళ్ళు నీకు చెప్తుంటారు అనమాట. ఫలానా జాన్సన్ గారు, మీరు ఇంత మంచి మాటకారి కదా, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, తెలుగు బాగా వచ్చు, హిందీ బాగా వచ్చు, మీరు సంభాషణ కూడా బాగా చేస్తారు కదా, మాటలు బాగా వివరిస్తారు కదా, మీ ఫ్లూయెన్సీ కూడా బాగానే ఉంది కదా,
లాంగ్వేజ్ మీద గ్రామర్ మీద మంచి గ్రిప్ ఉన్నది కదా, మీరెందుకు దేవుని సేవ చేయకూడదు? మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని లెక్చర్స్ ఇస్తున్నారు, ఎన్ని కాన్వకేషన్ మీటింగ్స్కి వెళ్తున్నారు, ఇంతమంది స్కాలర్స్ ని మీరు ట్రైన్అప్ చేస్తున్నారు, ఎంతో మంది ఎంప్లాయీస్ ని మీరు గ్రూమ్ అప్ చేస్తున్నారు, ఇన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మీరు పెడుతున్నారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళకూడదు అని నన్ను అడిగిన సందర్భాలు కూడా ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో ఉన్నాయి. అంటే దేవుడు అలా మాట్లాడతాడండి. ఎస్, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇతరుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. రెండవది, సువార్తను మీరు వినడం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు వినడం ద్వారా, వినుట వలన విశ్వాసము కలుగును అన్నట్టు ఆ విశ్వాసానికి పునాది దేవుని యొక్క మాట వినడం ద్వారా. లోతుగా వినాలి, చక్కగా వినాలి. అతను ఏం చెప్తున్నాడో ఆ స్టేజ్ మీద నిలబడి ఆ మాటలు మనం వినాలి. లోతుగా విని అర్థం చేసుకున్నప్పుడు మీకు దేవుని యొక్క రక్షణ మీ దగ్గరికి వస్తుంది. అలా పిలుస్తాడు. అదొక పద్ధతి. ఇక మూడవది ఏంటంటే, మీకు స్వతహాగా మీ లోపల ఒక అనుభవము కలుగుతుంది. అంటే నీలో ఎవరో ఒక ఆయన చెప్తుంటాడు, సెకండ్ పర్సన్ నీలో ఒక ఆయన ఉంటాడు అనమాట. ఏం లేదు, నీ ఆత్మే నీతో మాట్లాడుతుంది. అదే సెకండ్ పర్సన్, ఏం అంతమించి ఏం లేదు. నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క మాటలు ఆత్మ గ్రహించి ఆ ఆత్మ నీతో చెప్తుంటుంది అనమాట. ఇదిగో నువ్వు ఇలాగ చేస్తే బాగుంటుంది, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నీలో ఒక మార్పు కలగబోతోంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ మాట మారిపోతుంది, నీ జీవన విధానం మారిపోతుంది, నీ జీవన శైలి మారిపోతుంది, నీ అలవాట్లు మారిపోతాయి, నువ్వు చూసేటువంటి సినిమాలు నువ్వు మానేస్తావు, నువ్వు మాట్లాడే బూతు మాటలు నువ్వు మానేస్తావు, నీకున్న దరిద్రపు అలవాట్లన్నీ పోతాయి, నువ్వు ఎక్కడికి అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ అన్ని అక్కడని ఇక్కడని అనవసరమైన అక్రమ కార్యకలాపాలన్నీ కూడా నువ్వు మానేస్తావు, దూరంగా వెళ్ళిపోతావు, నీలో ఏదో జరుగుతుంది అనేటువంటి ఆ సంఘర్షణని నువ్వు అర్థం చేసుకుంటావు. అదొక పద్ధతి. దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడు అనడానికి అదొక పద్ధతి. ఇక నాలుగవది ఏంటంటే, కొన్ని ప్రోగ్రామ్స్ కి మీరు అటెండ్ అయినప్పుడు ఆ మాట, ఆ మెసేజ్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణగా తీసుకోబడినటువంటి మాట ఏదైతే ఉంటుందో, ఆ కాన్ఫరెన్సెస్ లో, ఆ మీటింగ్స్ లో, ఆ సభలలో అది నీకు కరెక్ట్ గా స్ట్రైట్ గా నీకే తగులుతుంది. నీకేమనిపిస్తుంది అంటే, ఇది నా లైఫ్ లో నిన్ననేగా జరిగింది, నా లైఫ్ లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఈయన చూడలేదు, ఈయన వినలేదు, నేను ఆయనకి చెప్పలేదు, ఎవరు ఆయనకి చెప్పలేదు. అలాంటప్పుడు ఈయన ఎలా చెప్తున్నాడు అంటే, నీకు జరిగిన సంఘటన యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన నీకు తెలియకుండానే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుడు ఆ పద్ధతిని వాడుకుంటాడు. అదొక రకమైన పద్ధతి. అది నాలుగవది. ఇక ఐదవది ఏంటంటే, మీరు బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు ఎంతో మంది బైబుల్లో తప్పులు పట్టుకోవాలని ప్రయత్నించి బైబుల్ని నమ్మి, బైబుల్ దేవుడిని నమ్మి సువార్థికులుగా, సంఘ కాపరులుగా మారినటువంటి వారు కొన్ని లక్షల మంది భూమి మీద ఉన్నారండి. బైబుల్లో తప్పులు వెతకాలని ప్రయత్నం చేసి బైబుల్ని ప్రకటించేటువంటి స్థాయికి వాళ్ళు లేపబడినారు. పెంట కుప్పల మీద నుంచి, దీనమైన స్థితి నుంచి దేవుడు నిన్ను పైకి లేపుతాడని అంటున్నాడండి. హబక్కూకు గ్రంథం చదవండి, ఎంత బ్యూటిఫుల్ మాటలు ఉంటాయో చూడండి ఒకసారి. మరొకటి చెప్తాను. ద పర్పస్ ఆఫ్ ద కాల్ అంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు, దేని కొరకు పిలుస్తాడు, ఇది మీకు తప్పకుండా తెలియాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. మొదటిది ఏంటంటే, ఫర్ ఆ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధము ఏర్పరచుకున్నటకు మిమ్మల్ని పిలుస్తాడు. రెండవది, ఆయన శిష్యుడిగా ఉండటానికి, టు బి హిస్ డిసైపుల్. తర్వాత ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, అంటే టు ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ గాడ్ యాజ్ పర్ హిస్ ప్లాన్, అకార్డింగ్ టు హిస్ ప్లాన్. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిన్ను వాడుకుంటాడు అన్నమాట. తర్వాత ఫర్ ద పర్సనల్ గ్రోత్, అంటే నీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు, అంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదగాలని, నువ్వు ఆత్మీయ మేలులు అనుభవించాలని, సమాధానమును నువ్వు అందిపుచ్చుకోవాలని, నువ్వు కృపకు పాత్రుడవు కావాలని, అన్ని రకాలుగా నువ్వు క్షేమకరంగా ఉండాలని, నీ కుటుంబము క్షేమంగా ఉండాలని, నీకు స్వస్థత కలగాలని, నీకు ఆయుష్నివ్వాలని దేవునికి మంచి మంచి ప్రణాళికలు ఉంటాయండి. ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళకపోవడం అనేది ఉండదు. మోషేని పిలిచాడు, మోషే రా నువ్వు సేవ చేయాలంటే నాకు నా నాలుక అని ఇట్లా, ఆయనకి నత్తి లేదు. అన్ని ఆర్ట్స్, అన్ని కళలు నేర్చుకున్నాడు. ఎందుకంటే రాజుగారి ఇంట్లో పెరిగాడు కదా, రాణిగారికి కుమారుడిగా పెరిగాడు కదా ఐగుప్తు దేశంలో. అన్నీ నేర్చుకున్నాడు. సకల కళలు నేర్చుకున్న తర్వాత, నాకు నాలుక మందం ఉన్నది, నాకు నోటి మాంద్యం ఉన్నది, నేను మాట్లాడలేను, నాకు మాట చేత కాదు, మాట్లాడరాదు, నాకు అది చేయరాదు, ఇది చేయరాదు అంటే, సరే అబ్బాయి ఓ పని చేద్దాం, అహరోను నీకు అసిస్టెంట్గా ఉంటాడు, నువ్వు అహరోనుకి దేవుడిగా ఉంటావు, నేను నీకు దేవుడిగా ఉంటాను అని చెప్తాడు. అంతేగాని
ఒక ఆల్టర్నేట్ని ఆయన చూడలేదు, కానీ ఒక అసిస్టెంట్ని ఇచ్చాడు. మీరు బాగా గమనించాలి ఇవన్నీ. ఆయన్ని పిలిస్తే నో అనట్లేదు. యోనాని పిలిచాడు, నువ్వు ఈ సందేశాన్ని అక్కడ చెప్పానంటే అని పంపిస్తే మన వాడు టైంపాస్ చేసి ఆ ఓడ ఎక్కకుండా ఇంకొక ఓడ ఎక్కి ఆ పడవ ఎక్కకుండా ఈ పడవ ఎక్కితే అప్పుడు తీసుకెళ్ళి చేప బుట్టలో పడేస్తే ఆ తర్వాత చేప వచ్చి బయటకు ఊసేస్తే ఆ తర్వాత వెళ్ళి నేనేవో పట్టణానికి వెళ్ళి ఇలాగ రాజుగారికి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందితే అప్పుడు మళ్ళీ మనవాడు మొహం చిన్నపుచ్చుకుంటాడు. నాకు తెలుసు నువ్వు వాళ్ళని క్షమించేస్తావని, వాళ్ళని శిక్షించవని తెలుసు, అందుకే నేను వెళ్ళలేదు తెలుసా, అందుకే నేను తప్పించుకోవాలనుకున్నానంటే లేదు నాన్న యోనా, నీకు అప్పగింపబడిన బాధ్యతను నువ్వు నెరవేర్చవలసి ఉన్నావు. ఇది నీ ప్రణాళిక కాదు, ఇది మానవులు రచించుకున్న పనులు ప్రణాళికలు కావు, ఇది దైవిక ప్రణాళిక. దేవుడు చెప్పినది తప్పకుండా నెరవేర్చబడాలి, లేదంటే ఆయనకి ఆ పని నీతోనే నీ ద్వారానే ఎలా చేయించుకోవాలో ఆయనకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మీరు గమనించాలి. కాబట్టి ఇలాగ దేవుడు మనల్ని పిలుస్తాడు. దేవుని పిలుపు ఇలా వస్తుందని మీరు గమనించి తెలుసుకోండి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. నువ్వు ఎంతో మంది ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వారిని నీ సేవ కొరకు పిలుస్తూ ఉన్నావు, వారిని ఏర్పాటు చేస్తూ ఉన్నావు ప్రభు. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. నిస్వార్థమైన సేవ చేసేవారిగా వారు ఉండాలని ఆశపడుతున్నాం ప్రభు. వారందరి కుటుంబాలలో కూడా సమాధానము నిండుగా మెండుగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభు. వారిని స్వస్థపరచండి, కృప వెంబడి కృపని వారికి ఇవ్వండి ప్రభు. వారిని పూర్తి ఆయుష్ కాలముతో మీరు ఆశీర్వదించి వారిని మీ సేవలో బహుగా వాడుకున్నామని, ఆ విధంగా వీలైన ఆత్మను ప్రతిరోజు నీ పాద సన్నిధిని ఉంచిన గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.